భారతదేశంలో అన్యమత ప్రవేశాలను నిర్మూలించేందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు సేవలు అందిస్తున్న సమరసతా సేవా సంస్థ ద్వారా దళితవాడల్లో హిందూ దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభించిందని కాకినాడ గీతాశ్రమం స్వామీజీ శ్రీ దివ్యానంద సరస్వతి స్వామి భాషణం చెప్పారు. అనకాపల్లి జిల్లా సబ్బవర మండల కేంద్రంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో నేడు మండల సమరసతా సేవా సంఘం ఏర్పాటు చేసిన హిందూ మత సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, భారతదేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చిన తెల్లదొరలు ఆనాటి చక్రవర్తులు, రాజులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి అన్యమతాలను ప్రచారం చేసి 1947లో స్వాతంత్రాన్ని మనకి ఇచ్చి వెళ్లారన్నారు. సమాజంలో దళితులు పలు వర్గాలను అన్ని మతాల్లోకి ఆకర్షించే ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే హిందూ మతాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి వక్కాణించారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం సమరసతా సేవా సంస్థ ద్వారా దళితవాడల్లో వారు కోరిన హిందూ మత దేవాలయాలను నిర్మించడానికి 5 నుండి 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని, దళితులకు వేద మంత్రాలు నేర్పించి అర్చకులుగా తయారు చేసి వారినే అక్కడ పూజారులుగా నియమిస్తుందని వివరించారు. అందుకే చిత్తశుద్ధి లేని శివపూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా అంటూ యోగి వేమన రాసిన పద్యాన్ని సభలో గుర్తు చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవవలసిన బాధ్యత ఉందని ముత్యాల నాయుడు హిందూ మత సమైక్య శంఖారావం భక్తులకు గుర్తు చేశారు. పరధర్మం ఎంత గొప్పదైనా మనం నమ్ముకున్న హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. సభానంతరం సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమరసతా సేవా సంఘం సభ్యులు కర్రి రాజు, బీజేపీ నేతలు వనం సత్యనారాయణ, కృష్ణారావు పట్నాయక్, ముర్రు కనకరాజు, పునుపుశెట్టి సత్యనారాయణ, వెంకట్ ఆనంద్, కాళహస్తి పెద్దడ, రమణమ్మ, దంగేటి నాని, రమణలు విశ్వ హిందూ పరిషత్ నుంచి అందరూ కూడా ఆహ్వానంతో వచ్చారు. వారందరికీ మీకు కూడా నా నమస్కారం. అమ్మ, ఒక విషయం ఏంటంటే మనందరం కూడా ఈ పవిత్ర భూమి, నమస్తే అండి, ఈ ధర్మ భూమి, ఈ భారత భూమి సనాతన ధర్మానికి వారసులు కావడం మన పూర్వజన్మ సుకృతం. సనాతన 2010లో రామ జన్మభూమి హిందువులుగా తీర్పు వచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత సెంట్రల్లో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో చర్చించి చేసి ఎంత చదువుకొని అందుకే యోగి మాట్లాడారు, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాగశుద్ధి లేని పాదనేనా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, విశ్వరాభిలా కానీ ఎంత భక్తిపరమైన లక్ష్మణ భక్తి ద్వారా రాముడి దగ్గరైపోయి చివరికి ఈ ప్రపంచం, ఈ సమాజం విశ్వంతా కూడా ఎవరనుకుంటుందంటే ఓ రాముడి తర్వాత లక్ష్మణుడు అనుకుంటున్నాం. కానీ రాముడి తర్వాత లక్ష్మణుడు కాదు, రాముడి తర్వాత కానీ భక్తులు దూరం అయిపోయారు, రాముడు దగ్గర అయిపోయారు. ఆ భక్తి మార్గం ఏ మార్గం ఎక్కరాలేదు. సనాతనంలో ఉన్నది మన భారత రామాయణ భగవద్గీత అన్నీ కూడా నిజం. కృత వేద గోత్ర కలియుగాలు నిజం. వేల సంవత్సరాల నాటి మన సంస్కృతి నిజం. అద్భుతమైన మన సాంప్రదాయాలు నిజం. వాళ్ళ దేవాలయాలకు పరిమితమై ఉన్నారు. అన్ని మతాల వాళ్ళు మన సాపు కింద నీరుగా వచ్చేస్తున్నారు అని సదుద్దేశంతో వారు 60 మంది పీఠాధిపతులు, మఠాధిపతుల్ని పిలిచి తిరుమల, తిరుపతి కొండపైన శ్రీవారి సన్నిధిలో
2 డిసెంబర్ 2015 సంవత్సరంలో అనగా మొన్న 2 డిసెంబర్ ఈ మనసు శుద్ధి కోసమే ఎంత గొప్పగా ఈ స్నానం ఒక మార్గం కాదన్నా 9 మార్గాలు పెట్టాడు. దాన్ని నవమేధ భక్తి మార్గాలన్న. ఈ నవమేధ భక్తి మార్గంలో ఏ భక్తులైనా అనుసరించండి, ఒకటే కాదు సేవ. లేకపోతే మనందరికీ తెలుసు ఈ ప్రపంచంలో రామకృష్ణ మిషన్ అని చూసేవాళ్ళు ఎక్కడికైనా. ఆ రామకృష్ణ మిషన్ ఎవరు? రామకృష్ణ పరమహంస వివేకానంద తయారు చేసిన గురువు. ఆ రామకృష్ణ పరమహంస చదువుకోలేదు, శారదామ్మ చదువుకోలేదు, శబరి చదువుకోలేదు, గురుడు చదువుకోలేదు. చదువు కాదు మనకు కావాల్సింది, భక్తి కావాల్సింది, భక్తి మనసు కావాలి. దేవుడు సేవ చేయండి. నీకు ఒకటే చెప్తున్నాను, రాముడు మయోనామం నలుగురు దశరథ చెప్పకూడదు. రాముడు దశరథ కొడుకు ఎంతమంది రామభూమి ఈ యొక్క సనాతన ధర్మం, వేద ధర్మాన్ని ఈ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో ఈ స్వామీజీ 60 మంది పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక గంట కేటాయించండి, మీ ఆశ్రమాలు చూసుకోండి. మన ధర్మం గురించి మన దైవభక్తే కాదు దేశభక్తి కూడా ఉండాలి అని తాను చెప్పి ఈ యొక్క చేశారు. అలాగే ముస్లింస్ 800 సంవత్సరాలు మన దేశాన్ని కొలగొట్టి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని అలాగే మన దేవాలయాలపై దాడులు జరిపి ఎంతో నాశనం చేసినప్పటికీ కూడా మన భారత మాత మనకి వాడు ఎన్ని దేవాలయాలు పాడు చేసినా, మన మాతృమూర్తులు ఎంత ఇబ్బంది పెట్టినా, మన ఎంతో మంది హింసించినప్పటికీ కూడా, ఎంతో ప్రాణనష్టం చేసినప్పటికీ కూడా మన భారత మాత శక్తి రంగించడం, తా అంటే ధరించడం, భారత్ అన్న మాటలోనే ఈ యొక్క గొప్పతనం ఉంది. మరి మన పేరు మన దేశం ఇండియా కదండి, INDIA ఇండియా అంటారు కదా. అంటే ఇండియా అనే మాట అది బ్రిటిష్ వారు మనకు పెట్టిన పేరేది. 9 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా శ్రీ PVRK ప్రసాద్ గారు ఈ సమరస్త సేవా ఫౌండేషన్ అంటే మన హిందువుల్లో ఐక్యత లేనందువలన అన్ని మతాల వాళ్ళు వచ్చేస్తున్నారు. అలాగే మనకి గతంలో కూడా మన రాజుల్లో ఐక్యత లేనందువలన సామంత రాజులు అలాగే ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు దానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి భగవంతుడి గురించి తెలియక అన్య మతాల్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని వెళ్లకుండా దేవాలయం నిర్మాణం చేసి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క దేవాలయానికి 500 దేవాలయాలు అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేశారు సమరస్త సేవా ఫౌండేషన్ ద్వారా. మళ్ళీ ఇప్పుడు విద్య దేవాలయాన్ని 10 లక్షల రూపాయలతో చేసి అక్కడే ఇప్పుడు కూడా సత్సంగాలు, బాల వికాస కేంద్రాలు పూర్వవైపు రావాలన్న సదుద్దేశంతో ఆ PVRK ప్రసాద్ గారు ఈ సమరస్త సమైక్యం అనే పేరు నుంచి ఈ సమరస్త అనే పేరు వచ్చింది. అటువంటి సమరస్త సేవా ఫౌండేషన్ స్థాపించి వారు తర్వాత దాన్ని వారి స్నేహితులైనటువంటి MGK మూర్తి గారు దీన్ని బాగా పోషించి ఇది 2 డిసెంబర్ 2015 తేదీన అప్పటి ప్రధానమంత్రి PV నరసింహారావు గారి యొక్క ముఖ్య సలహాదారులైనటువంటి PVRK ప్రసాద్ గారు, వారు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం యువకులు వచ్చి ఉన్నారు. తర్వాత ఎవరైనా తెలియక అజ్ఞానం చేత అలాగే అనారోగ్యం వల్ల దేవుడి గురించి అవగాహన లేక అన్ని మతాల్లోకి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు తిరిగి మళ్ళీ మన ధర్మంలో తీసుకురావాలనే మూడే ఉద్దేశం. ఈ యొక్క సమరస్త సేవ మన స్వాతంత్రం ఇచ్చేస్తూ ఇదిగో నీకు స్వాతంత్ర దేశం ఇచ్చేస్తున్నాం అని ఇండిపెండెంట్ నేషన్ డిక్లైర్డ్ ఇన్ ఆగస్ట్ అంటే ఇండిపెండెంట్ అంటే మీకు స్వతంత్ర దేశం మీకు ఇచ్చేస్తున్నాము అని ప్రకటించారు మన వాళ్ళు. I అంటే ఇండిపెండెంట్. మాతాకి ఓ మాతాకి ఓ మాతాకి జై శ్రీరామ్. వేరే మతాల వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి ఈ పీఠాధిపతులు మఠాధిపతులు
ఈ అర్చక స్వాములు వీరంతా కూడా వారి వారి పీఠాలకి మఠాలకి ఆశ్రమాలకి పరిమితమై ఉన్నారు. మన ధర్మం గురించి ఎవరైతే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మధ్యగాల గ్రామాల్లో దేవాలయం లేని చోట దేవాలయం నిర్మించి అదే కులస్తుల చేయాలని అర్చకులుగా నియమించి అక్కడ వారం వారం భజన కార్యక్రమం మరియు ప్రతి పౌర్ణానికి సామూహిక హారతి అలాగే బాల వికాస్